హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై మరో ముఖ్య ప్రకటన అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలన ఉద్యోగులపై 1500 పైగా కేసులైతే పెట్టారని, చివరికి ధర్నా చేయాలన్నా కూడా 80 ఏళ్ల వయసు పైబడినటువంటి పెన్షనర్ల పైన కూడా కేసులైతే నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమైక్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు అయితే ఆవేదననైతే వ్యక్తం చేశారండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాల్సింది పోయి అని చెప్పి జీతాలు పెంచాలని అంగన్వాడీ ఆశా కార్యకర్తలు సమగ్ర అభియాన్ ఉద్యోగుల ఉద్యమాలను దౌర్జన్యంగా అణిచివేశారని, కొంతమంది ఉద్యోగులపై నేరస్తులుగా మార్చారని చెప్పి బైండ్ ఓవర్ కేసులు ఇవన్నీ కూడా పెట్టారని, ఒక పక్క అణిచివేతలు కేసులలో భయపెడుతూ కూడా మరో పక్క బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ పెన్షన్లకి హింసలైతే పెడుతున్నారని, ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తున్నారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందండి. ఇక మొత్తానికి అవి కూడా సరిగ్గా కొందరికి జమ అవుతున్నాయి, కొందరికి జమ కావడం లేదు. మొత్తానికైతే ఈ విధంగా నడుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం ఆ మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వటం వల్ల జీతాలు పెన్షన్లు భారీగా తగ్గిపోయాయని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇక 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించనే లేదని, 2018 జూలై నుంచి 2024 మార్చి 31 వరకు కూడా రావాల్సిన డిఏ బకాయిలు రానే లేదని, ఒక్కో ఉద్యోగికి 192 నెలల బకాయిలు అయితే రావాల్సి ఉందని స్పష్టం చేశారండి. ఇక రాష్ట్రంలో 10,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 70,000, బేసిక్ 20,000 ఉన్న ఉపాధ్యాయులకి ఈ విధంగా తగ్గించారని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఉద్యోగ పెన్షనర్లకి 1.40 లక్షల చొప్పున బకాయిలు అయితే ఉన్నాయని అయితే ఆయన ఈ సందర్భంగా చెప్పారండి. ఇక పీఆర్సీలో 70 ఏళ్ళకి ఇచ్చే అదనపు పెన్షను తెదేపా హయాంలో 10% ఉంటే ఇప్పుడు దాన్ని 7%కి తగ్గించారని చెప్పి ఆవేదననైతే వ్యక్తం చేశారండి. ఇక హెచ్ఆర్ఏ తగ్గించారని, సచివాలయ ఉద్యోగులకి 30% ఉంటే హెచ్ఆర్ఏ 24%కి, జిల్లాలో అయితే 20 నుంచి 16%కి అయితే తగ్గించారని చెప్పారు. ఇక మెడికల్ బిల్లులు అసలు ఇవ్వనే లేదు అంటూ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 4.5 ఏళ్ల పాటు ఆసుపత్రుల బిల్లులు చెల్లించకపోవడంతో సరైన వైద్య సేవలు అందక దీన పరిస్థితినైతే ఏర్పడిందని చెప్పి, డబ్బులు పెట్టి చికిత్సలు పొందితే ఆ డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారని, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఉన్నా సరే ప్రయోజనం లేకపోయిందని ఆవేదననైతే వ్యక్తం చేశారండి. మొత్తానికి జిల్లా పరిషత్ పరిధిలోని ఉపాధ్యాయులు కొందరు కోవిడ్తో చనిపోతే వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా అమలు చేయలేదని ఆవేదననైతే వ్యక్తం చేశారు. ఇక పీఆర్సీ నివేదికని దాచేశారు అంటూ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇక పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యదర్శి అధ్యక్షన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం అయితే జరిగిందండి. ఇక 12వ పీఆర్సీ కమిషన్ అయితే వేశారు. ఇంతవరకు పనులే ప్రారంభించలేదని చెప్పి పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నా సరే ఐఆర్ ఇవ్వకుండా కూడా ప్రభుత్వం ఎగ్గొట్టిందని, ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి వస్తుందో తెలియని దుస్థితి అయితే ఏర్పడిందని ఆవేదననైతే వ్యక్తం చేశారు. ఇక 1వ తేదీనే వేతనాలు, జీతాలు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా చేర్చలేదని, అధికారంలోకి వస్తే ఉద్యోగ పెన్షన్ల పరిస్థితి మళ్ళీ ఇవి అని చెప్పి గుర్తు చేశారు. పెన్షన్ల కోసం జిల్లాలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు తప్ప ఎక్కడా కూడా అమలుకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో జరగలేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా అన్ని మోసాలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఉద్యోగ పెన్షన్లు ఆలోచించి వారి యొక్క ఓటుని సరైన వారికైతే వేయాలని ఈ సందర్భంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.